See that next question. List all the subsets of the following sets. ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చిండు, p, q ఇచ్చిండు. సెకండ్ సెట్ x, y, z అండ్ సెట్ d a, b, c, d. మనకి నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఏ సెట్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంటుంది అన్న 2n. ఇక్కడ n మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ గివెన్ సెట్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి, 2 ఈక్వల్ టు 4 సబ్సెట్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. సో 2 to the power 3, 2 to the power 3 మీన్స్ 2 into 2 into 2, 2 to the 4, 4 to the 8. మనకి ఇక్కడ 8 సబ్సెట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 to the power 4, 2 to the power of 4 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి నాకు. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ అన్నప్పుడు మనకు ఫార్ములా ఏముంటుంది, 2n. ఇక్కడ నేను ఫార్ములా కూడా రాస్తున్నా, ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ of a set equal to 2n. Here n means n equal to number of elements in the given set. Number of elements in the given set. You remember that formula. అండ్ ఇక్కడ చూడండి, నేను 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను అండ్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, 4th అండ్ 5th. ఓకే, సి మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, సబ్సెట్ రాయాలి. ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ బి p, q. ఓకే, సబ్సెట్స్ రాద్దాం. మనకు తెలుసు ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి ఎంటీ సెట్ తీసుకుంటున్నాను, లేదంటే పై అని తీసుకున్నా పర్లేదు. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్. అండ్ నెక్స్ట్ సెట్ పి, ఇక్కడ చూడండి పి, సెట్ పి ఒకటే ఎలిమెంట్ తీసుకున్నాను, పి అనేది మళ్ళీ బిలో కూడా ఉంది కదా. అండ్ క్యూ, సెట్ క్యూ కూడా ఇందులో ఉంది. అండ్ ఇంకొకటి ఏం తీసుకోవచ్చు, ఇట్ సెల్ఫ్ పి, క్యూ. ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి చూడండి, 1 2 3 4. మనకి ఇక్కడ 4 సబ్సెట్స్ వచ్చినాయి. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 అంటే ఎంత, 4 అంటే 4 సబ్సెట్స్ వచ్చినాయి. మనకి ఒక్కసారి ఏమంటాడు, రైట్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఇస్తాడు, లేదంటే రైట్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ సీ దట్ నెక్స్ట్ క్వశ్చన్. మనం ఇక్కడ ఏం చెప్పినాం, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. ఇక్కడ 2 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం. మరి ఫస్ట్ దీనికి సబ్సెట్స్ ఏం రాసుకోవచ్చు, ది సబ్సెట్స్ ఆఫ్ సి ఈక్వల్ టు x, y, z. ఏంటి ఉంటాయి నాన్న, ఒకటి ఎక్స్ సింగిల్గా రాసుకుందాం, ఎక్స్, వై, జెడ్. ఎక్స్, వై, జెడ్. ఇంకేం తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్, వై తీసుకుంటున్నాను. ఇంకేం తీసుకోవచ్చు, వై, జెడ్. 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, ఎక్స్, వై, జెడ్. అండ్ నెక్స్ట్ z, x, లేదంటే x, y, లేదంటే ఒక ఆర్డర్లో వెళ్ళినా పర్లేదు. x, y, x, z, x, y, x, z. అండ్ నెక్స్ట్ yx, మళ్ళీ yx తీసుకోవచ్చు, కానీ yx అనేది అయిపోయింది కాబట్టి y, z, zx ఓవర్ zy ఆల్సో ఓవర్. ఇంకేం తీసుకోవచ్చు, ఇంకా x, y, z ఇట్ సెల్ఫ్ తీసుకున్నాను. అండ్ ఎంటీ సెట్ అండ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చినాయి. మనకి ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి, 8 సబ్సెట్స్ వచ్చినాయి. మనకి ఏ సెట్కైనా ఎంటీ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ దిస్ ఈజ్ ఎంటీ సెల్ఫ్ అండ్ దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్, తనకు తనే, దానికి అదే మళ్ళీ సబ్సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 4th వన్ చూడండి, ఇక్కడ ద సబ్సెట్స్ ఆఫ్ డి ఈక్వల్ టు ఏ, బి, సి, డి. సబ్సెట్స్ ఏంటి తీసుకోవచ్చు నాన్న, ఒకటి ఏ సింగిల్గా తీసుకుంటున్నాను, బి, ఇంకొకటి సి అండ్ వన్ మోర్ డి.
సింగిల్గా తీసుకున్నాను, సెట్ ఏ సెట్ బి ఒక్కొక్క ఎలిమెంట్ను ఒక్కొక్క సెట్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 తీసుకుంటున్నాను. ఏ కామా బి ఒకసారి ఏబి రిలేషన్ తీసుకున్నాను, ఇంకొకసారి ఏ కామా సి తీసుకుంటున్నాను. నెక్స్ట్ది ఏ కామా సి అండ్ ఇంకొకసారి ఏ కామా డి, ఏ కామా బి, ఏ కామా సి, ఏ కామా డి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఏం తీసుకుంటున్నానంటే బిఏ అనేది అయిపోయింది, ఏబి అనేది అయిపోయింది. సో బి కామా సి, మళ్ళీ బి కామా డి, బి కామా డి అయిపోయింది, బి నుండి కూడా అయిపోయినాయి అన్నీ. అండ్ నెక్స్ట్ సిఏ, సిఏ ఏసీ అయిపోయింది కదా. అండ్ సిబి, సిబి బీసీ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇంకేం తీసుకోవచ్చు, సి అండ్ డి, సి కామా డి, మళ్ళీ డిఏ, ఏడి కూడా అయిపోయింది, డిబి, బీడి అయిపోయింది, డిసి, సిడి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకోవాలి, ఒకటి ఏ కామా బి కామా సి తీసుకుంటున్నాను, 3 తీసుకుంటున్నాను ఇప్పుడు. ఏ కామా బి కామా సి, మళ్ళీ ఏ కామా బి కామా డి, ఏబి డి తీసుకున్నాను. ఫస్ట్ ఏబిసి తీసుకున్నా, అండ్ నెక్స్ట్ ఏబిడి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, ఏబిడి అయిపోయింది, ఏబిసి అయింది, ఏబిడి అయింది. అండ్ నెక్స్ట్ బి తీసుకున్నప్పుడు బీసీఏ, బీసీఏ ఇది అయిపోయింది. అండ్ బీసీడి, బి కామా సి కామా డి, బి కామా సి కామా డి అయిపోయింది. అండ్ బిడిఏ, బిడిఏ ఇక్కడ కూడా అయిపోయింది, ఏబిడి. అండ్ నెక్స్ట్ బీసీఏ, బీసీఏ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ సితోని సిడిఏ, సి కామా డి కామా ఏ, సి కామా డి కామా ఏ, సి కామా డి కామా ఏ, సి కామా డి కామా ఏ. ఇంకేం తీసుకోవచ్చు చూడండి, సిడిఏ అయింది, మళ్ళీ సిడిబి, సిడిబి కూడా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇట్ సెల్ఫ్ తీసుకుంటున్నాను, ఏ కామా బి కామా సి కామా డి. అండ్ ఇంకొకటి ఎంటీ సెట్, ఎంటీ సెట్ తీసుకున్నాను. ఒకసారి కౌంట్ చేద్దాం, ఏ కామా సెట్ బి కామా సెట్ సి కామా సెట్ డి కామా ఏ కామా బి, సెట్ ఏ కామా సి, ఏ కామా డి, బి కామా సి, బి కామా డి, సి కామా డి, ఏ కామా బి కామా సి కామా కామా. సరే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సబ్సెట్స్ వచ్చినాయి మనకి. ఇవి రాసేటప్పుడు ఒక ఆర్డర్గా రాసుకోవాలి. ఫస్ట్ సింగిల్గా ఏబిసిడి తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఏబి ఏసి ఏడి, నెక్స్ట్ బీసీ బీడి, నెక్స్ట్ సిడి, మళ్ళీ 3 ఎలిమెంట్స్ ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా డి, బి కామా సి కామా డి, అండ్ సి కామా డి కామా ఏ, అండ్ సిడిఏ, అండ్ నెక్స్ట్ ఏబిసిడి తీసుకున్నా, ఎంటీ సెట్ తీసుకున్నా. అట్లా మనకి జాగ్రత్తగా చూడండి, ఇవి మనం ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సీ దట్ ఫోర్త్ వన్, సెట్ ఈ ఈక్వల్ టు 1, 4, 9, 16. ఇవి ఫస్ట్ 4 పర్ఫెక్ట్ స్క్వేర్స్, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో మనకి ఏమైతే దానికి సబ్సెట్స్ తీసుకోవాలి మనం. ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఈ ఈక్వల్ టు 1, 4, 9, 16. ఏమేమైతే మరి సబ్సెట్స్, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 2 పవర్ 4, 2 పవర్ 4 అంటే ఎన్ని సబ్సెట్స్ రావాలి మనకి, 16 సబ్సెట్స్. ఫార్ములా 2 పవర్ n కదా. సో 2 పవర్ n కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 2 పవర్ 4, 2 పవర్ 4 వాల్యూ 16. 2 పవర్ 4 అంటే ఏంటి నాని, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 to the 4, 4 to the 8, 8 to the 16. సో మనకి 16 సబ్సెట్స్ వస్తాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంతకుముందు విన్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ క్లియర్గా వినండి. సో ఫస్ట్ సింగిల్గా రాసుకుంటున్నాను, 1, 4, నెక్స్ట్ 9, అండ్ నెక్స్ట్ 16 ఇండివిజువల్గా రాసుకున్నాను. 1, 4, 9, 16 అంటే ఈ సెట్ 1 అనేది దీనికి సబ్సెట్. ఈ 1 అనేది ఈ సెట్లో ఉంది, 4 అనేది కూడా ఉంది, 9 ఉంది, 16 ఉంది. అండ్ నెక్స్ట్ ఏం రాసుకుంటున్నాను అంటే 1, 4 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1, 9, 1, 16. ఒకసారి 1, 4 తీసుకున్నా, 1, 9 తీసుకున్నా, 1, 16 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ 4 తీసుకుంటున్నా ఇప్పుడు, 4, 9, 4, 9. నెక్స్ట్ ఆర్డర్గా తీసుకుంటున్నాను, 4, 16. మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవాలి, 4, 9 అయిపోయింది, 4, 16 అయిపోయింది, 4, 1 తీసుకోవాలి.
కానీ ఇక్కడ 1 4 అనేది ఉంది, మళ్ళీ అదే తీసుకున్న సేమ్ అవుతుంది కదా. ఇక్కడ సెట్ 1 4 అన్న 4 1 అన్న సేమే కదా, ఇవి రెండు సబ్సెట్సే కదా. సో నెక్స్ట్ 9 తీసుకుందాం. 9 16 9 16 9 16 9 1 9 1 అంటే ఇక్కడ 1 9 ఉంది, మళ్ళీ 9 4 అన్నప్పుడు ఇక్కడ 4 9 ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి 2 డిజిట్స్. నెక్స్ట్ ఏం తీసుకుందాం, 3 డిజిట్స్ తీసుకుందాం. ఏమని తీసుకోవచ్చు, ఒకటి 1 4 9 1 4 9 తీసుకున్నాను. నెక్స్ట్ 1 4 16 1 4 16 అండ్ ఇంకొకటి ఏం తీసుకోవచ్చు, 1 4 9 అయిపోయింది, 1 4 16 అయిపోయింది. అండ్ నెక్స్ట్ 1 9 16 1 9 16 1 9 16 అయిపోయింది. మళ్ళీ 1 9 4 కూడా అయిపోయింది. 1 9 4 1 4 16 అయిపోయింది. 1 9 16 తీసుకున్నాను. అండ్ 1 16 4 ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ 4 నుండి తీసుకుందాం. 4 9 16 4 9 16 4 9 16 మళ్ళీ 4 16 1 ఇది కూడా అయిపోయింది. ఇంకేం తీసుకోవచ్చు, 3 డిజిట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి 4 డిజిట్ తీసుకుందాం. 1 4 9 16 అండ్ ఇంకొకటి ఎంటీ సెట్ తీసుకుందాం. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మనకి ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 16 సబ్సెట్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఈ సబ్సెట్స్ ఏం తీసుకోవచ్చు, సబ్సెట్ అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 power 3 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో ద సబ్సెట్స్ ఆర్ ఎఫ్ సబ్సెట్స్ ఏమైతేనా ఇక్కడ, ఒకటి 10, ఇంకొకటి 100 అండ్ ఇంకొకటి 1000 ఇండివిజువల్గా తీసుకున్నాం. ఒకటి 10 100 మళ్ళీ 10 1000 10 100 అయిపోయింది, 10,000 అయిపోయింది. మళ్ళీ 100 1000 100,000 తీసుకుందాం. మళ్ళీ 110 తీసుకుందాం అంటే ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, అన్నీ అయిపోయినాయి కాబట్టి 10 100 1000 ఇట్ సెల్ఫ్ కూడా అయిపోయింది. అండ్ ఎంటీ సెట్ అంటే నేను 1 2 3 4 5 6 7 8 కంపల్సరీగా మనకు ఫార్ములా తెలిస్తే ఎక్కడైనా మిస్టేక్ అయినా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4 ఫస్ట్ బిట్ చూడండి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ అండ్ విచ్ ఆర్ నాట్. విచ్ ఆర్ ఎంటీ సెట్స్, విచ్ ఆర్ నాట్ ఎంటీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్. ఇప్పుడు సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ సపోజ్ ఒక పాయింట్ ఉంది అన్న, ఈ పాయింట్ నుంచి మనం ఎన్ని లైన్స్ వెళ్ళిపోతాయి, మనకి we can draw on infinite many lines we can draw on. అంటే from a point we can draw on through that point infinite many lines. సో మనకి ఇక్కడ this is not empty set, not empty set. And next, set of odd natural numbers divisible by 2. Set of odd natural numbers అంటే ఏమిటి నాన్న, odd natural numbers 1 3 5 7 that are divisible by 2. మనకి set of odd natural numbers అనేది divisible by 2 అవుతాయా? సో ఎగ్జాక్ట్గా మనకి divisible కావు. సో దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 3 5 7 సో అని ఉంటాయి. మనకు 1 3 5 7 ఆడ్ నెంబర్స్ అంటేనే 2తో డివిజిబుల్, కానీ 2తో డివిజిబుల్ కాకపోతేనే మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సో అక్కడ మనకి 2తోని ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అవి కూడా డివిజిబుల్ కాబట్టి ఆ సెట్లో మనకి ఒక ఎలిమెంట్ కూడా ఉండదు. సో ఎంటీ సెట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. వాట్ ఈస్ ద కండిషన్? ఎక్స్ లెస్ దెన్ 5 అంటే 5 x is less than 5 and x is greater than 7. x is less than 5 అంటే ఏం తీసుకోవచ్చమ్మా, x అనేది న్యాచురల్ నెంబర్ అట. x is less than 5 అన్నప్పుడు 1 2 3 4 తీసుకోవచ్చు. అండ్ x is greater than 7, ఈ రెండు కండిషన్లలో గ్రేటర్ దెన్ 7 అన్నప్పుడు 8 9 10 సో అని వస్తుంది. సో మనకి ఇక్కడ x అనేది ఇక్కడ రెండిట్లలో కామన్గా ఉందా?
అంటే x అనేది <5 కండిషన్ సాటిస్ఫై కావాలి అండ్ x కండిషన్ రెండు సాటిస్ఫై అవుతుంది. అక్కడ రెండింటిని సాటిస్ఫై చేసే ఎలిమెంట్ ఏదైనా ఉందా? లేదు. కాబట్టి ఇది దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. మనకి ఇక్కడ x <5 అండ్ x <7 ఒకటే ఎలిమెంట్ ఉంటే, లేదంటే 2 ఎలిమెంట్స్ కానీ మోర్ దెన్ 2 ఉన్నా, మోర్ దెన్ 1 ఉన్నా, అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఎంప్టీ సెట్ కాదని చెప్పొచ్చు. ఇక్కడ ఇది ఎంప్టీ సెట్. అండ్ నెక్స్ట్ వన్, x ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. x ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ప్యారలల్ లైన్స్. మనకి ఏవైనా ప్యారలల్ లైన్స్ తీసుకున్నప్పుడు కామన్ పాయింట్ అడిగింది. ఇక్కడ కామన్ పాయింట్ అనేది ఉంటుందా ఉండదా, ఎంప్టీ సెట్టా కాదా అని అడిగింది. మరి ఏదైనా ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మనకి కామన్ పాయింట్ x ఈజ్ ఏ కామన్ పాయింట్. మనకి ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్ అనేది ఏముండదు కదా. సో దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ ఏముంది మనకి? 2. ఓన్లీ 2 అనేది ఈవెన్ ప్రైమ్. ఈ సెట్లో 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ సెట్. దిస్ ఈజ్ నాట్ ఎంప్టీ సెట్. Okay, see children, in exercise 2.4, see that last bit means second bit. State whether the following sets are finite or infinite. మనకి ఆల్రెడీ ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్ అంటే తెలుసు. సింపుల్గా ఏదైనా ఒక సెట్లో మనం ఎలిమెంట్స్ అన్ని కౌంట్ చేస్తే, ఈజీగా మనం కౌంట్ చేస్తే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. ఒకవేళ అన్కౌంటేబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కౌంట్ చేయడానికి వీలు కాకపోతే దాన్ని మనం ఇన్ఫినైట్ సెట్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. జనరల్గా ఏం రాసుకోవచ్చు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మనకి ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం ఈ సెట్ని ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ వన్ ఫైనైట్ సెట్. ఏ సెట్ ఇది? ఫైనైట్ సెట్. సో మనకి ఇక్కడ సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం కౌంట్ చేయొచ్చు. సో దిస్ ఆన్సర్ ఈజ్ ఫైనైట్ సెట్. సెకండ్ సెట్ చూడండి, 1, 2, 3 సో ఆన్ 99, 100. అంటే మనకి ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 to 100 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 99. స్మాలర్ దెన్ 99 కూడా మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. అంటే ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 99 ఎన్ని ఉంటాయి నాన్న? 25 ప్రైమ్ నెంబర్స్. 25 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 99. సో 25 కాబట్టి దీన్ని కూడా మనం ఏమని అనొచ్చు? ఫైనైట్ సెట్. ఆల్రెడీ మనం రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ఏంటి? ప్రైమ్ నెంబర్స్. కావాలంటే మీరు కింద లింక్లో ఫస్ట్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. వి నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 26 కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్, ద సెట్ ఆఫ్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ ప్యారలాల్ టు ది ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇది వై యాక్సిస్ అనుకోండి. లేదంటే ఎక్స్ యాక్సిస్కి మనం ఎన్ని ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు? వీ కెన్ డ్రాన్ ఇన్ఫినైట్ మెనీ లైన్స్ వీ కెన్ డ్రాన్ కదా. సో దిస్ ఈజ్ ఇన్ఫినైట్ సెట్. దిస్ ఈజ్ ఇన్ఫినైట్ సెట్. ఇక్కడ ఏమన్నాడు? ఏ సెట్ ఆఫ్ లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ ప్యారలాల్ టు ది ఎక్స్ యాక్సిస్. ఇది వై యాక్సిస్ అనుకోండి, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. మనం ఎక్స్ యాక్సిస్కి ప్యారలాల్గా ఎన్ని లైన్స్ రాయొచ్చు? మనం రాస్తూ ఉంటే పేపర్లు అన్నీ రాస్తూనే ఉంటాం. అబ్బా ఇలాంటి క్వశ్చన్ అయితే మంచిగా ఉంటుంది సార్ డ్రా చేసుడు. మార్కులే లైన్కి ఒక మార్క్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 మల్టిపుల్స్ ఏముంటాయి? 5, 10, 15, 20, 25, 30, 35 సో ఆన్ ఇన్ఫినైటీ ఉంటాయి. సో 5, 10, 15, 20 సో ఆన్ ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటాం? ఇన్ఫినైట్ సెట్. అండ్ నెక్స్ట్ వన్, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. 0,0 ఉంది. ఆ 0,0 నుండి మనం ఎన్ని సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు? వీ కెన్ డ్రా ఆన్
ఇన్ఫనైట్ మెనీ సర్కిల్స్, అంటే ఇది కూడా ఇన్ఫనైట్ సెట్. ఇన్ఫనైట్ సెట్ 0, 0 ఉంటుంది కదా ఆరిజిన్, ఇక్కడ ఇది x, దిస్ ఈజ్ y యాక్సిస్. 0, 0 ఆరిజిన్ నుండి త్రూ దిస్ ఆరిజిన్ వీ కెన్ డ్రా ఇన్ఫనైట్ మెనీ సర్కిల్స్. సో దట్ ఈస్ ఇన్ఫనైట్ సెట్. అండ్ ఆల్ ది చిల్డ్రన్, మనకి ఎప్పుడు వీడియోస్ చూసినా కంపల్సరీగా మీ ముందు టెక్స్ట్ బుక్స్ ఉంచుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.